హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే మండే స్పెషల్ ఇంట్లో అయితే నేను మెంతం కూర పప్పు చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే నేను 6 మెంతం కూర కట్టెల్ని తీసుకొని నీట్‌గా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వాటర్ పోసుకొని మెంతం కూర ఆకుని దాంట్లో వేసుకోవాలి. బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంటది కదా! ఈ విధంగా అయితే కందిపప్పును కూడా బాగా నానబెట్టుకొని ఇప్పుడు ఈ కందిపప్పులో మనమైతే పప్పులోకి కావాల్సినంత కారానికి తగ్గినంత పచ్చిమిరపకాయలైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే మెంతెం కూరను కూడా బాగా వాష్ చేసుకొని ఈ పప్పులో వేసుకోవాలి. దీనిలోకి తగినంత పసుపు యాడ్ చేసుకొని పులుపుకి సరిపడినంత చింతపండు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మనమైతే పొయ్యి మీద ఈ విధంగా పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చేవరకి అలానే ఉంచనివ్వాలి. ఈరోజైతే నేను ఇక్కడ క్యాప్సికమ్ ఫ్రై కూడా చేశాను. ఇక్కడ పప్పు ఉడికిన తర్వాత పప్పులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని తాలింపుకి ఇక్కడ ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఆ తాలింపు ఆ పప్పులో వేసి మూత పెట్టేసి ఆ విధంగా అయితే మనం చక్కగా తాలింపు వేసిన తర్వాత మెంతం కూర పప్పు ఈ విధంగా రెడీ అవుతుంది. మనం ఇక్కడైతే క్యాప్సికమ్ ఫ్రైలో నేను పల్లి పొడి, నువ్వుల పొడి వేసి లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసాను. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఈరోజు లంచ్‌లోకి అయితే వేడి వేడి అన్నం, మెంతం కూర పప్పు, క్యాప్సికమ్ ఫ్రై. మీరేం చేశారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.